నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం బాధ్యులను వదిలేది లేదన్న పొంగులేటి, నివేదిక వచ్చాక కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. కాళేశ్వరం అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్, విచారణ కోసం పూర్తి స్థాయిలో కేసీఆర్ అధ్యయనం. హైదరాబాద్ చింతల్లో పెట్టుబడుల పేరుతో 1500 మందికి కుచ్చుటోపీ, 100 కోట్ల మేర మోసం జరిగిందని బాధితుల ఫిర్యాదు. నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే, టైటిల్ కోసం 40 మంది పోటీ. హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా ఏర్పాట్లు. మళ్లీ పాత పాట పాడిన అమెరికా అధ్యక్షుడు, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు పునరుద్ఘాటన. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దారి దోపిడీ దొంగల ముఠా రెచ్చిపోయింది. డబ్బుల కోసం ఒక యువకుడి అతని స్నేహితుడిపై కత్తులతో తెగబడి దాడి చేసింది. ఒక దశలో ఈ ముఠా యువకుడి వెంట ఉన్న అతని స్నేహితులను తుపాకీతో కూడా బెదిరించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. ఈ ముగ్గురు సభ్యుల దారి దోపిడీ ముఠా మాదాపూర్లోని యశోద ఆసుపత్రి వెనక ఉన్న రహదారిపై ఇక్కడ ఒక వ్యక్తిని డబ్బులు అడిగారు. వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో వారు అతన్ని కత్తులతో బెదిరించి డబ్బులు అడిగిన పరిస్థితి. ముగ్గురు సభ్యుల ముఠా వారిని బెదిరించింది. అయితే కత్తులతో బెదిరించి డబ్బులు ఇమ్మని డిమాండ్ చేయగా అయితే వారు అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు సభ్యుల ముఠా తుపాకీ కూడా వారికి గురిపెట్టినట్టు తెలుస్తోంది. వారికి గురిపెట్టి వాళ్ళని బెదిరించడంతో కొందరు యువకులు, ఆ బృందంలోని కొందరు యువకులు పారిపోగా అయితే జైహింద్ గౌడ్ను వెంటపడి మరి దారి దోపిడీ దొంగలు కత్తులతో పొడిచినట్లు సమాచారం. అయితే అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జైహింద్ గౌడ్ మృతి చెందాడు. మరొకరు కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తుంది. అతను ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. అయితే ఈ ముగ్గురు దారి దోపిడీ చేసిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర తుపాకీ ఎలా ఉంది అనే విషయంపై అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా చేతిలోకి తుపాకీ ఎలా వచ్చింది, అదేవిధంగా ఈ గతంలో కూడా ఎక్కడైనా ఈ దారి దోపిడీలకు పాల్పడ్డారా అనే విషయంలో అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మనం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాం. ఘటనా స్థలంలో చూడొచ్చు, ఇది పూర్తిగా ఒక నిర్మానుష్య ప్రాంతం. అసలు ఇక్కడికి రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. అంటే స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ రహదారి గుండా నడవాలంటేనే ఆందోళన చెందే పరిస్థితి. అయితే ఇక్కడ యువకులు ఉన్న సమయంలో ఈ ముఠా ఇక్కడికి చేరుకొని ఇదే అదునుగా భావించింది. అంటే ఈ నిర్మానుష్య ప్రాంతాన్నే అదునుగా తీసుకొని ఆ దారి దోపిడీలు చేస్తున్నట్టు, తెగబడుతున్నట్లు అయితే సమాచారం. ఇదే అదునుగా తీసుకొని ముఠా ఇంకా ఇటువంటి ఘటనలో ఇంకా ఎక్కడైనా పాల్పడిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే జైహింద్ గౌడ్ తన తల్లి జన్మదిన వేడుకలను జరపడానికి కొందరు స్నేహితులతో కలిసి ఈ రహదారికి వచ్చాడని చెబుతున్నారు. అయితే జైహింద్ గౌడ్ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న క్రమంలోనే ఆ దారి దోపిడీ ఎవరైతే ముఠా ఉందో వీరు ఈ ఘటనకు, అంటే అతనిపై దాడికి పాల్పడడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అదేవిధంగా స్నేహితులు కావచ్చు, వారంతా కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా ఈ ముగ్గురు దారి దోపిడీ ముఠా సభ్యుల్లో ఒకరు బాల్నగర్లో నివసిస్తున్నారు. అతన్ని బలరాం సింగ్గా పోలీసులు గుర్తించారు. అతని వెంట ఉన్న ఇద్దరు ఎవరు అనే కోణంలో అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వీరి కోసం అయితే పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే మాదాపూర్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో మృతుడు తన తల్లి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి స్నేహితులతో కొండాపూర్ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం సేవిస్తుండగా 3 దుండగులు కత్తులతో బెదిరించి దాడి చేసినట్లు వెల్లడించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతను జయంతి గౌడ్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ 8 మెంబర్స్. వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మి అని ఉందో జయంతి గౌడ్ వాళ్ళ మదర్ బర్త్డే ఉండడం వల్ల వాళ్ళ కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో తర్వాత 8 మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందు బాటలు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే 3 వచ్చి వీళ్ళు మందు బాటలు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న కత్తితో పొడిచినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈ డెడ్ బాడీని మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే పిటిషన్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తూ ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఫర్దర్గా ఈ అక్యూజుల గురించి మేము ఒక ఎస్ఓటీ అలాగే మా క్రైమ్ టీము మా లాండర్ టీము 3 విభాగాలకు విడిపోయి అతని గురించి ఆచూకీ కోసం చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక టీము సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. భూబకాసురులకు ముహూర్తం దగ్గర పడిందని ఫోరెన్సిక్ ఆడిట్ పై వారంలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,10,000 మందిని ఎంపికయ్యారని, మిగతా లబ్ధిదారుల జాబితా జూన్ 10 నాటికి సిద్ధమవుతుందన్నారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుఫానేనని, అదంతా వారి కుటుంబ విషయమేనని పొంగులేటి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు కవితను దూరం చేస్తున్నదెవరో ఆమె చెప్పాలన్నారు. గత ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం విషయంలో తప్పు చేయడమే కాకుండా దబాయించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,10,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్దమవుతుందన్నారు. హౌసింగ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, రాజకీయ పరిణామాలపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500తో పాటు చెంచులకు ప్రత్యేకంగా 9,200 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో రాష్ట్రంలో 42,000 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 24,000 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. సుమారు 100 గృహ ప్రవేశాలకు సిద్దమయ్యాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన ఇళ్లలో 40% పేర్లను ఎమ్మెల్యేలను ఇవ్వాలని కోరామని, మిగతా 60% ఇందిరమ్మ కమిటీలు సిఫార్సు చేస్తాయన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ లో 40,000 కేటాయిస్తే 13,000 మంది మాత్రమే ఇళ్లల్లో ఉంటున్నారన్నారు. హైదరాబాద్ లో పేదల కోసం 16 మురికివాడల్లో 4 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిర్మిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా భూభారతి సదస్సులు నిర్వహించిన 4 మండలాల్లో సుమారు 13,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించినవే ఉన్నాయన్నారు. సాదా బైనామాల అంశం కోర్టులో ఉన్నందున మిగతా వాటిలో 20% పరిష్కారమయ్యాయన్నారు. 4 మండలాలలో అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తామన్నారు. అసైన్డ్ భూములు జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 413 గ్రామాలకు నక్షాలు లేవని, వాటికి క్షేత్రస్థాయితో పాటు ఏరియల్ సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూబకాసురులకు ముహూర్తం దగ్గర పడిందన్న మంత్రి ఫోరెన్సిక్ ఆడిట్ పై వారంలో ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వ పెద్దలు తప్పు చేయడమే కాకుండా దబాయిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎల్ఎన్టీ క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎల్ఎన్టీనే ప్రధాన ముద్దాయని పొంగులేటి పేర్కొన్నారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుఫానేనని వ్యాఖ్యానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదంతా వాళ్ళ కుటుంబ అంశమన్నారు. కవితను కేసీఆర్ కు దూరం చేస్తున్నది ఎవరో ఆమెనే చెప్పాలన్నారు. ఈడీ కేసుపై పొంగులేటి ఏం చెప్పడం లేదన్న కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో తనకన్నా కేటీఆర్ కి స్నేహముందన్నారు. ఈడీని తాను ఎప్పుడూ కలవలేదని, తన కుమార్తె ఇంట్లో సోదాలు జరిగాయన్నారు. ఢిల్లీతో కేటీఆర్ కు మంచి సంబంధాలున్నందున ఆయనే అడిగి చెప్పాలని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా సమాచారాన్ని సిద్ధం చేస్తుంది.
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. విచారణ కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న కేసీఆర్ న్యాయవాదులతో పాటు విశ్రాంత ఇంజనీర్లతోనూ చర్చిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, నోటీసులో ఉన్న అంశాలు, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు, ఇలా అన్నింటికీ సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఇప్పటికే ఈ విషయమై కేసీఆర్తో పలుసార్లు సమావేశమయ్యారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారంతో మాజీ సీఎం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. విచారణ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అవగాహన కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహాలో సిద్ధం చేయాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో పాటు అందరికీ అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగేలా ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా రాష్ట్రంలోని 6 ప్రవాహాలపై పడే వరద తీవ్రతపై కేంద్రం జలసంఘం అధ్యయనం చేయనుంది. 2022 వరదల అనుభవాల నేపథ్యంలో ప్రాజెక్టులో నీరు నిల్వ చేసినప్పుడు స్థానిక ప్రవాహాల్లోకి వరద వస్తుందని, దీంతో ముప్పు చోటు చేసుకుంటోందని తెలంగాణ చెబుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేయాలని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తెలంగాణ అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పినప్పటికీ ప్రవాహాలకు సంబంధించి అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయించింది. కేంద్ర జలసంఘం గతంలో బ్యాక్ వాటర్స్ అధ్యయనం చేసినందున వారి ద్వారానే తెలంగాణలో స్థానిక ప్రవాహాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇందుకు తురుబాక వాగు, ఏటపాక వాగు, ఎద్దుల వాగు, పెద్దవాగు, దోమల వాగులకు చెందిన క్రాస్ సెక్షన్ల వివరాలు, వాటి రేఖాంశ వివరాలతో పాటు కిన్నెరసానిలో దోమలవాగు కలిసే ప్రాంతం వివరాలు ఇవ్వాలని కేంద్ర జలసంఘం కోరింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఆమోదంతో ఈ వివరాలు అందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 60,000 క్యూసెక్ ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది. 5 గేట్లు ఎత్తి 38,824 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 317.470 మీటర్లు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలకు ప్రస్తుతం 7.627 టీఎంసీలుగా ఉంది. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 15,000 క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. కుడి కాలువ గేట్లకు పూజ అనంతరం నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత ఎండాకాలంలో జూరాలకు వరద రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. 20 రోజులుగా అలరించిన ప్రపంచ స్థాయి పండుగ మిస్ వరల్డ్ పోటీలు ఆఖరి ఘట్టానికి చేరాయి. నేడు తుది విజేత ఎవరో తేలనుంది. ప్రపంచ సుందరి గ్రాండ్ ఫినాలే కోసం యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ప్రారంభం కానున్న పోటీల్లో బాలీవుడ్ తారలు, మాజీ మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ప్రపంచ దేశాల సుందరీమణుల్ని ఒక్కచోటకు చేరుస్తూ అద్భుతంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరాయి. అందాల పోటీలకు అద్భుతమైన ఆతిథ్యమిచ్చిన రేవంత్ సర్కార్ పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించేలా పోటీదారుల్ని రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరించింది. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వైభవంగా ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ సాయంత్రం ముగియనున్నాయి. మొత్తం 108 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు హైటెక్స్ లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ప్రారంభం కానున్న ఉత్సవాల్లో సీఎం సహా పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. బాలీవుడ్ నటీనటులు, మాజీ ప్రపంచ సుందరీమణులు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 4 ఖండాలుగా పోటీల్లో పాల్గొన్న 108 మంది సుందరీమణుల్లో పలు ఫాస్ట్ ట్రాక్ పోటీల్లో గెలుపొందిన 16 మంది క్వార్టర్ ఫైనల్స్ కి ఎంపికయ్యారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్, బ్యూటీ విత్ పర్పస్, మల్టీమీడియా, స్పోర్ట్స్, టాలెంట్ పోటీల్లో గెలుపొందిన 16 మంది నేరుగా క్వార్టర్స్ లో స్థానం దక్కించుకున్నారు. వీరు కాక మరో 24 మంది వివరాలు ఫైనల్స్ లోనే ప్రకటించనున్నారు. 150 దేశాలు మిస్ వరల్డ్ పోటీల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఫైనల్స్ లో ర్యాంప్ వాక్ సహా వివిధ రకాల పోటీల్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో ఖండం నుంచి 5 చొప్పున 20 మందిని ఎంపిక చేస్తారు. తుది పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరిస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నరప్లను న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు.
3,500 మంది నేరుగా కూర్చుని చూసేందుకు వీలుగా హైటెక్స్ లో సీటింగ్ సిద్ధం చేశారు. పోటీల్లో బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఆడిపాడనున్నారు. 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ సందడి చేరున్నారు. పోటీలకు జడ్జిగా వ్యవహరించనున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కు మిస్ వరల్డ్ లిమిటెడ్ హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ జూలియా మోర్లీ నేతృత్వంలో సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ డాక్టర్ కెరీనా టుర్రెల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్ని నేరుగా తిలకించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండగా గ్రాండ్ ఫినాలేలో భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు భారీగా ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనుంది. గతంలో నంది అవార్డుల కంటే ఈసారి భారీ స్థాయిలోనే నగదు బహుమతిని అందించబోతోంది. వ్యక్తిగత సహా అన్ని విభాగాల్లో కలిపి 73 అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో జూన్ 14న హైటెక్స్ వేదికగా అవార్డులను ప్రదానం చేయనుంది. అవార్డుతో పాటు ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందించి సన్మానించనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతల వివరాలు ఖరారయ్యాయి. ఇక మిగిలింది అవార్డుల ప్రదానోత్సవమే. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా విజేతలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనుంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయబోతోంది. తెలుగుతో పాటు భారతీయ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులకు ప్రోత్సాహక బహుమతిని కూడా భారీగా పెంచింది. గతంలో ఇచ్చిన నంది అవార్డుల కన్నా భారీ స్థాయిలో అవార్డు కింద ప్రోత్సాహక బహుమతిని ఇవ్వబోతోంది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల అవార్డులను ఒకేసారి ప్రకటించిన ప్రభుత్వం 73 అవార్డులను ఖరారు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయగా 6 ప్రత్యేక పురస్కారాలు, ఒక స్పెషల్ జ్యూరీ కింద మొత్తం 37 అవార్డులను ఖరారు చేశారు. అలాగే 2024 సంవత్సరానికి మొదటి 3 ఉత్తమ చిత్రాలతో పాటు వ్యక్తిగత అవార్డులు, స్పెషల్ జ్యూరీ, ఉత్తమ బాలలు, ఉత్తమ ప్రజాదరణ, ఉత్తమ సమగ్రత చిత్రాలతో కలిపి మొత్తం 36 అవార్డులను జ్యూరీ సభ్యులు ఖరారు చేశారు. ఉత్తమ ఉర్దూ చిత్రంతో పాటు లఘు చిత్రాలకు నామినేషన్లు రాకపోవడంతో ఆ విభాగం నుంచి ఎలాంటి అవార్డులను ఎంపిక చేయలేదు. ఈసారి విజేతలకు గద్దర్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, భారీగా ప్రోత్సాహక నగదు బహుమతి అందనుంది. గద్దర్ అవార్డుల కోసం సుమారు 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మొదటి ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు నిర్మాతలకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు, రెండో ఉత్తమ చిత్రానికి 7 లక్షలతో పాటు దర్శకుడికి 3 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి 5 లక్షలతో పాటు దర్శకుడికి ₹1,00,000 ప్రోత్సాహక బహుమతిని అందించనుంది. అలాగే జాతీయ సమగ్రత చిత్రానికి 5 లక్షలతో పాటు ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడికి 3 లక్షల రూపాయల బహుమతి అందనుంది. ఉత్తమ బాలల చిత్రానికి కూడా సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షలు, ఆ చిత్ర దర్శకుడికి 3 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి దక్కనుంది. ఇదే విధంగా ఉత్తమ చారిత్రక చిత్రానికి కూడా నగదు ప్రోత్సాహక బహుమతిని అందించనున్నారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రానికి కూడా నిర్మాతకు 5 లక్షలు, దర్శకుడికి 3 లక్షల చొప్పున అందించనున్నారు. వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ అదే స్థాయిలో ప్రోత్సాహక బహుమతి లభించనుంది. ఒక్కో అవార్డు కింద గోల్డెన్ మెమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న విజేతలకు కూడా 3 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందనుంది. అంతేకాకుండా ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఇచ్చే స్మారక అవార్డుల్లో గోల్డెన్ మెమెంటోతో పాటు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా 2011 వరకు నిర్మించిన ఉత్తమ చిత్రాలకు నంది బహుమతులు ఇవ్వగా ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఎలాంటి అవార్డుల వేడుకలు జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3 సంవత్సరాల నంది అవార్డులను ప్రకటించినప్పటికీ పలు వివాదాల కారణంగా ఆ వేడుకలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులపై దృష్టి సారించి గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో విధి విధానాలు ఖరారు చేసి పరిశ్రమ నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో నామినేషన్లు ఆహ్వానించింది. 11 విభాగాల్లో నామినేషన్లు ఆహ్వానించగా దర్శక నిర్మాతల నుంచి 76 దరఖాస్తులు, వ్యక్తిగత అవార్డుల విభాగంలో 1172 నామినేషన్లు అందాయి. జ్యూరీ చైర్మన్లు జయసుధ, మురళీమోహన్ సమక్షంలో కమిటీ సభ్యులు నామినేషన్లు పరిశీలించి పారదర్శకంగా గద్దర్ అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా కనకగిరి అర్బన్ ఫారెస్ట్ పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం అభివృద్ధి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ ముజైమిల్ ఖాన్, ఎమ్మెల్యే రాగమయ్యి పరిశీలించారు. పర్యాటకుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వనవిహారీ బస్సును మంత్రి ప్రారంభించారు. అడవిని నరకటం దేశద్రోహం కంటే ఎక్కువ అని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూరిజం ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సెంటర్ పాయింట్ను అభివృద్ధి చేస్తే పల్లెర్లపై గుట్ట నుంచి ప్రజలు నేరుగా భద్రాచలం వెళ్లే రాముడిని దర్శించుకోవచ్చన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు లేకుండా సాగు చేసే పంట ఆయిల్ ఫామ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. వరి, పత్తి, మామిడి పంటల వల్ల ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. మెట్ట ప్రాంత రైతులు వర్షంపై ఆధారపడి ఉంటారని, త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఆయిల్ ఫామ్ పెట్టడానికి సంబంధించి ఎకరానికి 42 రూపాయల సబ్సిడీ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇలా ఎకరానికి 42,000 రూపాయల్ని మొక్క పేరు మీదనో, సబ్సిడీ పేరు మీదనో లేదా డ్రిప్ పేరు మీదనో ఇస్తా ఉన్నాం. దాని తర్వాత 4వ సంవత్సరం నుంచి ఎకరానికి మీకు 60,000, 80,000, 1,50,000 ఆఖరికి ఎకరానికి ఇప్పుడున్న ధరతోటి 1,80,000 వస్తున్నటువంటి ప్రత్యక్షంగా మీరు చూస్తా ఉన్నారు. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం చేసి ఆయిల్ ఫామ్ యొక్క ఆ గుత్తిలను ఇక్కడ వాటి అన్నింటినీ ఇక్కడనే హుస్నాబాద్ కేంద్రం కూడా ప్రారంభం చేసి ఆయిల్ ఫామ్ దిక్కు రండి. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇక్కడనే ఉంది. మీ ఉత్పత్తిని హుస్నాబాద్ కేంద్రంలో ఉంటాం. వ్యవసాయ ప్రదర్శన, యంత్రాల ప్రదర్శన, ఆధునిక పనిముట్లు, దాని పట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన, అటు పనిముట్ల ప్రదర్శన జరుగుతుంది. హైదరాబాద్ శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ కోట్లలో మోసం చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. పరిసర ప్రాంతాల ప్రజలకు 1,00,000 పెట్టుబడి పెడితే 20 నెలల వ్యవధిలోనే రెట్టింపు పైసలు ఇస్తామని నమ్మించారు. తొలుత అలా కొంతమందికి చెప్పిన విధంగా రెట్టింపు పైసలు ఇచ్చారు. దీంతో నమ్మకం రావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సుమారు 1,500 మంది వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందని, 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. 3 నెలలుగా డబ్బులు ఇవ్వకుండా కంపెనీ స్పందించకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి మీకు 100% రిటర్న్స్ ఇస్తాం, విత్ ఇన్ పీరియడ్ 20 months లేదా 15 months 17 months ఇస్తామని చెప్పి మన దగ్గర లంసమ్ అమౌంట్ తీసుకున్నారు. అది ఒక పీరియడ్ అయితే టైంకి మొత్తం ఒక 5 lakhs పెడితే 10 lakhs, 10 lakhs పెడితే 20 lakhs, సో డబల్ వచ్చేటట్టు వీళ్ళు మనకి స్కీమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని త్రూ మనకి మన లంసమ్ అమౌంట్ తీసుకుంటారు. చాలా మంది 10 lakhs, 5 lakhs, 20 lakhs, 1 crore పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళు ఒక 2 months 3 months రీపేమెంట్ కరెక్ట్గా చేశారు, ఇన్ టైం చేశారు. తర్వాత నుంచి మార్కెట్ క్రాష్ అయిందని అదే ఇదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చేశారు. ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్తుంటే మేము వాళ్ళు పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మాకేం తెలియదు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన ఆయన పట్టుకొని వచ్చి మీ అమౌంట్ మీరు అడుక్కోండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే 100 రూపీస్ నోట్ మీద అఫీషియల్గా ఒక బాండ్ చేసి ఉన్నారు. ఏంటంటే దీంట్లో ఏంటంటే మేము ఫ్రాడ్ అవ్వదు కదా అనుకున్నాం. యాక్చువల్లీ ఎలాంటి ప్రూఫ్ ఏం లేకపోతే మేము కూడా అనుకునేటోళ్ళం ఓకే అవ్వదు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి మేము లైక్ తీసుకుంటాం. కానీ ఇలా ప్రూఫ్ ఇచ్చి
రీపేమెంట్ ఇచ్చి నెక్స్ట్ మా క్లోజ్ అయిన పర్సన్తో రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల సో మేము కూడా కొంత ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాం. ఈయన ఇల్లు రైన్ వేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. ఇలాంటి పేదలను ఎంతో మందిని మోసం చేస్తుండ్రు. ఇలాంటి స్కామర్లను, ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు.